నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి, మనకి ఇండియన్ నేవీ నుంచి అగ్నివీర్ ఎంఆర్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోలో మనం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్న అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎవరు అప్లై చేసుకోవాలనుకున్నా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా మీకు క్లియర్గా చెప్తానండి. చూడండి, ఇండియన్ నేవీ ఎంఆర్ రిక్రూట్మెంట్ 2024 ఇది వచ్చేసి మనకి పోస్ట్ డేట్, అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 4/5/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ హ్యాస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్నివీర్ ఎంఆర్ 2024 బ్యాచ్ కోర్స్ కమెన్సింగ్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. నేను చెప్తున్నారంటే ఇండియన్ నేవీ అనేది మనకి ఎంఆర్ వేకెన్సీ అయితే రిలీజ్ చేసింది. అది అగ్నివీర్ ఎంఆర్ అండి. అంటే అగ్నివీర్ అంటే మనకి 4 years ఆఫ్ పీరియడ్ అయితే ఉంటుంది జాబ్ రోల్ అనేది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి అయితే క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీకు 550 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుందండి. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, దేని ద్వారా మీరైతే చేయవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి 13/5/2024. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుంటారని చెప్పి మీకైతే ముందుగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 27/5/2024 మనకి టైం అయితే ఉంది. 15 days టైం అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే 1 November 2003 నుంచి 30 April 2007 ఈ మధ్యలో అయితే మీరు పుట్టి ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఈ మిడిల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలండి. అప్పుడు కానీ మీరు అప్లై చేసుకోగలరు. అంతేకాకుండా ఇది వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా దీని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఫీమేల్ కేటగిరీ కానీ లేదా మేల్ కేటగిరీ కానీ 157 centimeters అయితే మీ హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ మెరికులేషన్. మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 10thలో మనకి పర్సంటేజ్ ఏమీ కరెక్ట్గా మెన్షన్ చేయలేదండి. జస్ట్ మీరు 10th మాత్రం పాస్ అయ్యింటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకా క్వాలిఫికేషన్ పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. మీకు లాస్ట్లో చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. చూడండి, మనకి వేకెన్సీ అయితే ఇంకా ఏం డీటెయిల్గా ఇవ్వలేదు. అండ్ మనకి అప్డేట్ అనేది 13వ తారీఖు అయితే జరుగుతుంది. రేపైతే మనకి అప్డేట్స్ అన్నీ జరుగుతాయి. అప్పుడు ఇంకో వీడియో తయారు చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, మనకి ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. అది కూడా మీ మొబైల్లోనే పీడిఎఫ్ కింద డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆ పీడిఎఫ్లో మీరు ప్రతి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. శాలరీ కానీ, లేదంటే మనకి ఎన్ని సంవత్సరాల జాబ్ పీరియడ్ ఉంటుంది, లేదంటే శాలరీలో ఇంప్లిమెంట్స్ అనేవి ఏమి ఉంటాయి, అలవెన్సెస్ అనేవి ఏమి ఉంటాయి, లీవ్స్ అనేది ఎలా ఉంటాయి, ప్రతి డీటెయిల్స్ అయితే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే అప్డేట్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు ఇస్తారు, అండ్ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఇలాంటి అప్డేట్స్ అని మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇండియన్ నేవీ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ మెయిన్గా మనకి అప్లికేషన్ మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో దానికి అప్లికేషన్ లింక్ వచ్చి 13వ తారీఖున అయితే మనకి ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇవాళ వచ్చేసి మనకి 11వ తారీఖు కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది. 2 days టైం అయితే ఉంది. ఆ తర్వాత మీకైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారు కూడా 10th క్వాలిఫికేషన్ మీద మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫ్రెండ్స్ వీలైనంత వరకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ద బెస్ట్ జాబ్స్ అనేది చెప్పుకోవచ్చు. అతి తక్కువ మనకి వయసులోనే అతి తక్కువ మనకి క్వాలిఫికేషన్తో మంచి జాబ్స్. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.